ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో శ్రీకృష్ణ దేవరాయలు 545వ జయంతి బలిజ కుల బాంధవులు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలిజ సంఘ గౌరవ అధ్యక్షులు మరియు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ బి నవీన్ నిర్చల్ హాజరయ్యారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి బలిజ కుల బాంధవులందరూ కలిసి దశమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి ప్రత్యేక పూజ నిర్వహించి యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బలిజల అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ పట్టు చీర ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఆగ్రోస్ చైర్మన్ బి నవీన్ నిర్చల్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శ్రీకృష్ణ దేవరాయల జయంతిని జరుపుకున్న బలిజ కుల బాంధవులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బలిజ కులాల నాయకులు రాజకీయాల్లో ముందుకు పోవాలని ఆయన తెలియజేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బలిజ కులస్తులకు రాజకీయ స్థానాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ కుల బాంధవులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే గొప్ప చక్రవర్తిగా ఈరోజు గమనించి
నేను కోరుకుంటూ అంటే మనకు గురువైనటువంటి దైవాలయాన్ని మీరందరూ కూడా మన కులకులన్నీ కూడా భక్తితో మనకు ప్రత్యక్షమైన శ్రీకృష్ణ దేవరాయల 533వ జయంతి సందర్భంగా ఈరోజు హిందూపురంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాల వేసి అత్యధిక జనముతో ఈరోజు బలకుల బాంధవులు అందరూ పాల్గొని ఈరోజు జయంతి కార్యక్రమాలు జయప్రదం చేశాము. ఈ కార్యక్రమంలో మన బలిజ గౌరవ అధ్యక్షుడు శ్రీ కబట్టు నవీన్ చంద్ర గారు కూడా హాజరయ్యారు. ఈరోజు అన్ని రంగాల్లో బలిజులు అణుకుదొడుకుగా ఉన్నారు. ఈరోజు రాజకీయంగా కూడా తొక్కి మారేసి ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 27% ఉన్న బలిజులకు కేవలం రాయలసీమలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. ఈరోజు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలిజ కుల కార్యకర్తగా దాదాపు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా మన హిందూపురంలో రెబల్ కానీ ఫైర్ బ్రాండ్గా కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తెలియజేసిన ఈరోజు నవీన్ నిచ్చల్ అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని అడిగినా పట్టుబడిగా చెప్తారు. పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇలా చేయడం చాలా బాధాకరం. 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా నవీన్ నిచ్చల్ గారికి టికెట్ కేటాయించి మేము ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి బలిజులను గిఫ్ట్గా మేము జగన్మోహన్ రెడ్డికి ఇస్తామనేసి తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాలను చేసిన మీ అందరికీ ఎలక్షన్లలో రాయలసీమ 4 జిల్లాల వ్యాప్తంగా 16 లక్షల మంది బలిజలు ఉన్నారు. వారికి ఏ పార్టీ అయితే అత్యధికంగా సీట్లు కేటాయిస్తుందో బలిజలు మొత్తం ఆ పార్టీలకు మద్దతు తెలుపుతారని, ఇది ప్రతి ఒక్క పార్టీ గుర్తుంచుకోవాలని, బలిజలను అనుమతించాలనుకునే ఏ పార్టీ కూడా రాయలసీమలో పట్టగట్టలేదని ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ గుర్తుంచుకోవాలి. బలిజలను గుర్తించే పార్టీ మాత్రమే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్క పార్టీకి మరీ చెప్తున్నాం, బలిజలను